నమస్తే, నా పేరు భారతీయుడు. సమాజంలో చైతన్యం కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా ప్రాముఖ్యతను గురించి, కొంతమంది వ్యక్తులు చేస్తున్న అపయాలను గురించి మీకు భారతీయుడిగా చెప్పటానికి ఈ సోషల్ మీడియాను ఉపయోగించుటకు మిక్కిలి సంతోషపడుతున్నాను. నేను ప్రస్తావిస్తున్న విషయాలు ఒక ప్రాంతానికి ఏళన చేసి కానీ, వ్యక్తులకు సంబంధించినవి కానీ, మత కుల రాజకీయాలకు సంబంధించిన కానీ కావు. సమాజంలో ప్రజల మధ్య సమైక్యత మరియు స్నేహభావం తెలుసుకోవాల్సిన కనీస పరిజ్ఞానం గురించి చెందినవి. నేను ఇటీవల ఒక చలనచిత్రాన్ని చూశాను. ఆ చిత్రం పేరు కేరింత. ఆ చిత్రంలో శ్రీకాకుళంను అపహాస్యం చేస్తూ, అంటే భాషాయాస మాండలికాన్ని ఉపయోగించి సినిమాలో కొన్ని పాత్రల ద్వారా చిత్రదర్శకుడు చొమ్ము చేసుకోవడానికి ఓ సమాజంలో ఒక పౌరుడిగా శ్రీకాకుళం జిల్లా వ్యక్తిగా స్పందించి నేను చాలా బాధపడ్డాను. చలన చిత్రాలు సమాజంలో ప్రజల మధ్య చైతన్యపరచడం కోసం ఉల్లాసంగాను, సమాజాన్ని జాగృతం చేయడానికి కొరకు ఉపయోగపడాలి. కానీ సమాజంలో ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య రాజకీయంగాను చిచ్చుపెట్టినట్లు ఉండకూడదని నా ప్రగాఢ విశ్వాసం. ఇంతకుముందే చాలా చిత్రాల్లో ఠాగూర్, దేశముద్రు, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం లాంటి చిత్రాల్లో జిల్లాను, జిల్లా ప్రజలను, భాషను, ప్రజలను అపహేళన చేయడం జరిగింది. కొంతమందికి శ్రీకాకుళం అని పలకడం తెలియక శ్రీకాకుళం అని పలకడం జరుగుతుంది. కొంతమంది శ్రీకాకుళం వ్యక్తులు మీరు ఎక్కడి నుండి వచ్చారని ఎప్పుడైనా అడిగితే మాది విశాఖపట్నం అని చెబుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం? మా జిల్లా పేరు, మా ఊరి పేరు చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నావంటే నువ్వు నీ జిల్లాను అపహాస్యం చేస్తున్నట్టు లెక్క. కన్న తల్లిని, ఉన్న ఊరును నువ్వు మర్చిపోతున్నావు అంటే సమాజం నాకు చీడపురుగు లాంటివాడు నువ్వు. ఇవన్నీ ఎందుకు మీ వద్ద ప్రస్తావన చేస్తున్నానంటే, మనకు ప్రాంతీయ అభిమానం ఉండాలి కాదని కాదు, మన ప్రాంతం పట్ల గౌరవం ఉండాలి. మనమంటే ఎదుటి వాళ్ళకు తెలియాలి. మన సత్తువ, మన అమాయకత్వం, కష్టపడి పనిచేసే తత్వం, ఏదైనా సాధించగలమనే తపన, మనకు మనమే సాటి అన్న విధంగా ఎదుటి వాళ్ళకు తెలియాలి. సమాజంలో ఏమి జరిగినా నాకెందుకులే అని వెనుకంజ వేయకుండా, ఆ సమస్య నాకే రేపు జరిగితే ఎదుర్కోవాలి కదా అని సంఘటితంగా, న్యాయబద్ధంగా ఎదుర్కొని సమాజ హితానికి నీ వంతు కృషి చేయాలి. తల్లిదండ్రులను, గురువులను, సమాజాన్ని గౌరవిస్తూ సామాజిక పౌరునిగా, శ్రీకాకుళం జిల్లా వ్యక్తిగా ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తి పతాకాలను రెపరెపలాడే స్థాయికి మనందరం ఎదగాలి. అందుకే శ్రీకాకుళం జిల్లా వ్యక్తిగా శ్రీకాకుళం గూర్చి కొన్ని నాకు తెలిసిన నా పరిజ్ఞానం కొలత కొన్ని విషయాలను మీకు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతం 193 కిలోమీటర్లు, 38 మండలాలతో అటు ఇచ్చాపురం నుండి ఇటు లక్ష్మీ నర్సుపేట వరకు శ్రీకాకుళం జిల్లా వ్యాపించి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా వంశధార, నాగావళి, బౌద్ధ, మహేంద్రతనయ నదులు ముఖ్యమైన నదులు. పూర్వం వంశధార, నాగావళి నదుల్లో బ్రిటిష్ వాళ్ళు పడవపై, తెప్పలపై ప్రయాణం చేస్తున్నప్పుడు, తాళ్ల సాయంతో వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు తాళ్ళు చిక్కులైపోయినప్పుడు వాళ్ళు ఆ తాళ్ళు చిక్కులు అనే పదం పలకక చిక్కోలు అనడం వల్ల మనం ఇప్పుడు వాడుతున్న శ్రీకాకుళం జిల్లా పేరు సిక్కోలుగా మారింది. కొన్ని ప్రశ్నల ద్వారా కొంతమందిని నేను సూటిగాను సవాల్ విసురుతున్నాను. తూర్పు కొనముల్లో ఎత్తైన శిఖరంలో గల మహేంద్రగిరులు మా శ్రీకాకుళం జిల్లావి కావా అని ప్రశ్నిస్తున్నాను. ఏకైక సూర్య భగవానుడు గల విగ్రహం గల ఏకైక దేవాలయం భారతదేశంలో అరసవెల్లి శ్రీకాకుళం జిల్లాది కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. వింటే భారతం వినాలి, తింటే మందస కోవా తినాలి అంటే మందస కోవా శ్రీకాకుళం జిల్లాది కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అత్యధికంగా కొబ్బరి పండించి విదేశాలలో సరఫరా చేస్తున్న కవిటి మండలం శ్రీకాకుళం జిల్లాది కాదా అని ప్రశ్నిస్తున్నాను. పూరి జగన్నాథ రథయాత్రకు ఉపయోగించే నులక తాడు కవిటి నుండి తయారు చేస్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలోనిది కాదా అని ప్రశ్నిస్తున్నాను. మాంగనీస్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే గనులు శ్రీకాకుళం జిల్లావి కావా అని నేను ప్రశ్నిస్తున్నాను. అత్యధిక లోతై వాతావరణ పరిశోధనకి సహకరిస్తున్నటువంటి కళింగపట్నం శ్రీకాకుళం జిల్లాది కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇత్తడిని బిందెలుగా మార్చే బుడితి గ్రామం శ్రీకాకుళం జిల్లాది కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అత్యధికంగా టూనా చేపలను ఉత్పత్తి చేస్తున్నటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా కాదా? తెలుగు సవర లిపిలను పరిచయం చేసిన కళాప్రపూర్ణ గిడుగు రామ్మూర్తి, గిడుగు సేవాపతి, సీతాపతి గారులు శ్రీకాకుళం జిల్లా వారు కారా? శంకరాభరణం చిత్రం ద్వారా భక్త పారస్యం చాటి చెప్పిన స్వామయాజులు శ్రీకాకుళం జిల్లా వారు కారా? నంది అవార్డులు, జాతీయ అవార్డుల ద్వారా చలనచిత్ర సీమలో ప్రత్యేక నటునిగా గుర్తింపు పొందిన శరతబాబు శ్రీకాకుళం జిల్లా వాడు కాడా? ప్రపంచ దేశాల్లో భారతదేశ పతాకాన్ని వెయిట్ లిఫ్టింగ్తో కాంక్ష పథకం సాధించి పెట్టిన కర్ణం మల్లేశ్వరి, పూజారి శైలజ శ్రీకాకుళం జిల్లా వారు కారా? మాకొద్దు తెల్లదొరతనం అంటూ తెల్లదొరల గుండెల్లో సింహస్వప్నం గావించిన గరిమెల్ల సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా వాళ్ళు కాదా?
తెలుగు చిన్న కథల ద్వారా తెలుగు సామరస్యమును ప్రపంచానికి చెప్పినటువంటి కారాగా ప్రసిద్ధి ఉన్న కాళీపట్నం రామారావు మాస్టర్ శ్రీకాకుళం జిల్లా వారు కారా. అత్యధిక బహువీరుడు బలశాలి పేరున్న కోడు రామ్మూర్తి నాయుడు శ్రీకాకుళం జిల్లా వారు కారా. దంతపూరి సాలిహుండం అనే బౌద్ధ స్తూపములు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినవి కావా. అత్యధికంగా తమ మనుగడ కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్న ప్రజలు శ్రీకాకుళం జిల్లా వారు కారా. భారతదేశంలో రెండవ అత్యధికంగా జీడిపప్పును ఉత్పత్తి చేస్తున్నటువంటి పట్టణాలు కాశీబుగ్గ పలాస కావా. అత్యధికంగా జీడి మామిడి కొబ్బరి పండిస్తున్న జిల్లా శ్రీకాకుళం జిల్లా కాదా. 99,99,999 లింగాలతో కోటి లింగాల సరసన చేర్చిన కోటి లింగాల స్వామి ఉన్న బార్వ గ్రామం శ్రీకాకుళం జిల్లా కాదా. డిఎస్సిలో అత్యధిక మార్కులతో పోటీ పడుతూ అత్యధిక ఉపాధ్యాయుల కొలువులు పొందుతున్నటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా కాదా. ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా ప్రకంపన చెంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తమ ఉనికిని చాటుతున్న జిల్లా శ్రీకాకుళం జిల్లా కాదా. ఉద్యానవనం గుంటెండిపోతుంది అంటూ పార్లమెంటులో గలమెత్తి చాటి ఉద్దానం ప్రాజెక్టు ద్వారా ఉద్దాన ప్రజలకు నీరందించినటువంటి కింజరాపు ఎర్రనాడు శ్రీకాకుళం జిల్లా వారు కారా. క్రీస్తుశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ముగింపు ఇచ్చాపురం మండలం శ్రీకాకుళం జిల్లాలోనిది కాదా. తెలుగుదేశం పార్టీ పెట్టిన శ్రీ నందమూరి తారక రామారావు గారు పోటీ చేసినటువంటి అప్పటి బ్రాహ్మణతర్ల నియోజకవర్గం మా శ్రీకాకుళం జిల్లాలోనిది కాదా. పిసిసి అధ్యక్ష పదవి ఆదరవహించిన శ్రీ మజ్జి తులసీదాస్ గారు మందసం మండలం శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కాదా. గాంధీ మనసును దోచిన పొందూరు కాది మా శ్రీకాకుళం జిల్లాలోనిది కాదా. విదేశీ పక్షులు ఆశ్రమం పొందిన నీలాపురం తేలిపుంచి మా శ్రీకాకుళం జిల్లాలోనివి కావా. ఇతర జిల్లాల నుండి వచ్చి ప్రజాప్రతినిధులుగా గెలిచే అవకాశం ఇస్తున్న జిల్లా శ్రీకాకుళం జిల్లా కాదా. హస్తంతో వ్యాధులను నయం చేసే వన్నాలి స్వామిగా ప్రసిద్ధి పొందిన రఘునాథ మల్లిక శ్రీకాకుళం జిల్లా వాడు కాదా. అత్యధికంగా భారతదేశంలో సైనికులను ఇస్తున్నటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా కాదా. ఉమ్మడి కుటుంబాలు అనురాగాలు ఆప్యాయతలు కళలకు కళారంగాలకు నిలిచిన శ్రీకాకుళం జిల్లా కాదా. పోలీసు వ్యవస్థను సంస్కరణ చేసిన మాజీ డీజీపీ ఎస్దే ద్వారా శ్రీకాకుళం జిల్లా వారు కారా. భారతదేశంలో డ్వాక్రా గ్రూపుల ద్వారా జౌలు ఉత్పత్తులు అందిస్తున్నటువంటి ఏకైక జిల్లా శ్రీకాకుళం జిల్లా కాదా. ఇవంటూ చెప్పుకుంటూ పోతే శ్రీకాకుళం జిల్లా గురించి కోకొల్లలుగా చెప్పుకునవచ్చు. అలా అయితేనేమి శ్రీకాకుళం జిల్లా ప్రగతి పరంగాను కళాకారులుగా కళాభిమానులు విజ్ఞానవేత్తలు సాహితీవేత్తలు సమాజ నిర్దేశకులు కోకొల్లలుగా ఉన్నారని చెప్పాలి. నేను వీటినన్నింటినీ చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా సమాజంలో ప్రతి ప్రాంతము వ్యక్తులు అందరినీ సమాన దృష్టిలో చూసి భారతదేశం చిన్న చిన్న ముక్కలుగా కాక ప్రజల మధ్య సమైక్యత ఏర్పడే ప్రజాస్వామ్యంతో దేశాల్లో అగ్రస్థానంలో ఉండాలని నా అభిప్రాయం. నా యొక్క ఈ చిరు ప్రయత్నంకి మీ మనసా వాచా నన్ను అభినందించి సమాజంలో ఒక మంచి పౌరుడిగా మీరు మనందరం కలిసి సమాజాన్ని ఒక మంచి ఉన్నతమైన మార్గంలో తీసుకువెళ్దామని ఆశిస్తూ మీ మిత్రుడు భారతీయుడు.